నమస్కారం ఇది ఎన్ఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలు రాజకీయాలు ప్రజా సమస్యలు వాస్తవాలతో మీ ముందుకు తీసుకొచ్చే ఎన్ఆర్ న్యూస్ తెలుగు ఇప్పుడే ముఖ్య వార్తల్లోకి వెళ్దాం ప్రాబ్లం సార్ అది కూడా సేమ్ అదే 80 గజాలు మీరేం పని చేస్తారమ్మా మేము కూలి పని చేస్తాం కూలి దొరికితే పోవాలి లేకుంటే ఇంట్లో ఉండాలి వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళే అంటారు వాళ్ళే కుల్లా కొడతారు వాళ్ళే సలహా ఇస్తారు వాళ్ళే ఎంబడొస్తారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్ దాదాపు అయ్యాల 6-7 సంవత్సరాలే అప్పటి సంది లేని హైదరాబాద్ సంది లేని గవర్నమెంట్ ఇప్పుడే వచ్చిందా ఇప్పుడే అయిందా గవర్నమెంట్ భూమి అది ఏడా బతకనిస్తలేరు సావనిస్తలేరు బతకనిస్తలేరు ఎవరికి అడిగినా ఇక్కడ వండి అక్కడ వండి అక్కడ వండి ఎక్కడ ఉన్నా మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటలేరు ఇక మేమేం చేయాలో అని అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సంది మాకు ప్రాబ్లం అవుతుంది ఉన్నది గుంజుకున్నారు వెనక ముందు ఎవరు లేరు సార్ చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు మాకు మా ఆయన లేడు కూలి చేసి బతుకుతున్నాం ఆయన రూపాయి పోగు చేసి కొనుక్కున్న దానికి కూడా గుంజుకుంటున్నారు ఏం చేయాలో ఇక అక్కడనే ఉంటున్నాం ఎక్కడ పోతాం ఎక్కడని పోతాం కిరాయి అయితే కట్టుకోలేం ఆ సిటీలలో అయితే పోలేం అక్కడనే ఉంటున్నాం ఇక ఏదో ఒక్కటి పుల్లలు ఏరుకొస్తున్నాం వండుకుంటున్నాం అక్కడ వర్షాకాలం వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆడనే చేస్తున్నాం ఏడో కొంచెం చెట్ల కింద ఇలా వాళ్ళ ఇంటి ముందు పోయి పండుకుంటున్నాం పోతున్నాం మళ్ళీ అక్కడనే ఉంటున్నాం ఇదే పరిస్థితి మాది వేరే భూమి కూడా అంత పరిస్థితి కూడా లేదు మాకు లేదు పేద ప్రభుత్వం అని మీ పేదల ఇల్లు గుంజుకోవడం ఎట్లా చూస్తారమ్మా పేదల మిన్నే వచ్చింది గవర్నమెంట్ పేదలకు దోసుకొత్తినే వచ్చింది గవర్నమెంట్ పేదల మీనికే పేదలకు సాయం చేస్తా పేదలకే గుంజుకో తింటున్నారు మార్పు చేస్తాం పేదలకు న్యాయం చేస్తాం ఇందిరా మిల్లు ఇస్తాం ఊళ్ళకు గుంజుతున్నారు లేదోళ్ళకు తొక్కుతుండ్రు మాకు పేదోళ్ళకే వచ్చింది పేదల మీనికే వచ్చింది గవర్నమెంట్ పేదలకే దోసుకో తింటుంది ఇంత ఇబ్బంది పెడితే ఎట్లమ్మా మరి మిమ్మల్ని మీరు అసలు తెలంగాణ బతికే పరిస్థితి ఉందా మీరు తెలంగాణ పరిస్థితి లేదు ఏం లేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరు రేవంత్ రెడ్డికి తెచ్చి రేవంత్ రెడ్డి తొక్కేస్తుండ్రు మాకు ఓటేసినాం ఆ రోజు ఓటేసి గెలిపించినందుకు శిక్ష పడుతున్నాం మేము ఇంకోసారి బుద్ధి ఉంటే ఓట్లు వేస్తాం ఎందుకంట 3 ఏళ్లలో ఇంత కోపం వస్తుంది రేవంత్ రెడ్డి మీద అవును మేము కూలినాలు చేసుకొని బతకటోళ్ళం మాదేం జాబ్లు లేవు ఆమ్దాని లేదు ఆస్తి లేదు కూలి చేసుకొని బతకటోళ్ళకి ఏదో కొనుక్కొని కట్టుకొని హాయిగా ఉంటుంటే అది కూడా కుల్లా కొడితే ఏమనిపిస్తుంది ఇంకోసారి ఏసీ ఆయన పైకి తేవాలని అనిపిస్తుందా మళ్ళీ మా ప్రస్తుతం అయినా ఉన్నప్పుడు వేరే వాళ్ళకు మేమేం చేస్తాం ఇన్ని రోజులు లేని గవర్నమెంట్ భూమి ఇప్పుడే వచ్చిందా ఇన్ని రోజులు లేని పోయినరు ఇట్లా అవుతుంది మా పరిస్థితి